ప్రార్థన ప్రపంచాన్నే కదిలించగలిగినది. అందున ఉపవాస ప్రార్థన మరి శక్తి కలిగినదని యేసయ్య చెప్పాడు. ఒక రోజున ఒక తండ్రి యేసయ్య దగ్గరకు తన కుమారుని తీసుకొచ్చాడు. ప్రభువా, నీ శిష్యుల దగ్గరికి నా కొడుకుని తీసుకొచ్చాను, నీ శిష్యులు వాళ్ళు అవ్వలేదు, నీ వలన ఏమైనా అయితే నా కుమారుని నీవు స్వస్థపరచు అన్నారు. ఏమిటి రోగం అని అంటే, అతడు తరచుగా ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. నోటి నుండి నొరగలు కాచుతూ ఉండేవాడు. ఎక్కడ పడేవాడో అతనికి తెలిసేది కాదు. నీళ్ళలో పడేవాడో తెలియదు, అగ్నిలో పడేవాడో కూడా తెలియదు. అది పరిస్థితి. ఈ విషయంలో ఆ తండ్రికి ఎంతో వేదన. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు. అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, కొంచెం నా కొడుకును కొంచెం స్వస్థపరచండి అయ్యా అని తీసుకెళ్తే ఉపయోగం ఏమి లేకుండా పోయింది. ఇక చివరికి నీ వలన ఏమైనా అయితే నువ్వన్నా ఏమన్నా చేయమన్నట్టు యేసయ్య దగ్గరకు ఆయన్ని తీసుకొచ్చారు. ఆ బాలుడిని తీసుకొస్తే యేసయ్య అంటాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ తండ్రి ఏమంటున్నాడు? ప్రభా, నీ వలన ఏమైనా అయితే, నీ వల్ల ఏమైనా అయితే నా కొడుకుని కొంచెం స్వస్థపరచు అన్నాడు. యేసయ్య నా వల్ల ఇది అనలా, అవదు అనలా. ఆయన ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలన అయితే. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళ వల్ల అయిద్దా వీళ్ళ వల్ల అయిద్దా కాదు. నమ్మటం నీ వలన అవుతుందా? అది యేసయ్య ప్రశ్న. లోకం ప్రశ్న ఏంటి? దేవుడి వల్ల అయిద్దా? కొంతమంది అంటారు దేవుడు దిగి వచ్చినా ఇది అసాధ్యం అంటారు. దేవుడు దిగి వచ్చినా అవదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఇంపాసిబుల్ అన్నట్టు. వాస్తవమే, మనకు అసాధ్యం. దేవుడికి కూడా అసాధ్యమా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదుగా. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదుగా. దేవుడే దిగి వచ్చినా అంటారు. ఆ మాట మనం అన్నడే కానీ ఆ పదాన్ని ఉపయోగించకూడదు. దేవుడు దిగొచ్చినా నా చేతిలోంచి నేను తప్పించేవారు ఎవరు లేరు అన్నాడు ఒకడు. దేవుడి వల్ల కూడా కాదన్నాడు ఇంకొకడు. వాళ్ళ వల్ల అయిందా? అవలేదుగా. దేవుడు తప్పించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదుగా. దేవునికి సమస్తము సాధ్యమేగా. ఈ తండ్రి అంటాడు, ప్రభా, నీ వలన ఏమైనా అయితే నా కొడుకుని నువ్వు స్వస్థపరచు అంటే యేసయ్య ప్రగల్భాలు ఏం పలకలా. నా వల్ల ఇది అనలా, నా వల్ల అవదు అనలా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన ట్విస్ట్ ఇస్తూ, అసలు ముందు నీ వల్ల ఇదే నా మాట, నేను చేయగలను అని నువ్వు నమ్ముతున్నావా? వచ్చావు నా దగ్గరికి, వచ్చిన నీవు నేను స్వస్థపరచగలను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఇది సాధ్యం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి మనం వస్తూ ఉంటాంగా, ఎన్నో సమస్యల నిమిత్తం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. మనం వచ్చిన మనం విశ్వాసంతో రావాలి. ప్రార్థిస్తున్న మనము విశ్వాసంతో ప్రార్థించాలి. వస్తున్న మనము, ప్రార్థిస్తున్న మనము విశ్వాసంతో మాట్లాడాలి. విశ్వాసంతో మాట్లాడుతున్న మనము విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి.
మనం చేసే పొరపాట్లు ఏంటంటే వస్తాం కానీ నమ్మం, వస్తాంలే కానీ విశ్వసించం, వస్తాంలే కానీ విశ్వాసంతో మాట్లాడలేము. నమ్ముతున్నాను అంటాం, నమ్మిన దాన్ని మనం నోటితో ఒప్పుకోవాలిగా, నోటితో ఒప్పుకోం. ఏమో జరిగిద్దంటవా, నమ్ముతున్నాలే కానీ జరిగిద్దంటవా, దేవుడు చేస్తాడంటవా, దేవుడి వల్ల అయిద్దంటవా, ఏమో ఏమంటాం, ఏమో. అక్కడే దెబ్బ కొట్టేదండి మనకు. విశ్వాసంతో వచ్చింది ఏదో వస్తున్నాంగా, చేసే ప్రార్థన ఏదో చేస్తున్నాం, చేపించేది ఏదో చేపిస్తున్నాం, చెప్పేది ఏదో చెబుతున్నాం, చేస్తున్నాంగా. వెళ్ళేటప్పుడు విశ్వాసంతోనే వెళ్దాం. ఎవరిని అడిగితే విశ్వాసంతోనే చెబుదాం, దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వాసంతో చెబుదాం. పోయింది ఏముంది, ఏమండి, ఏమైనా ఉందా? విశ్వాసంతో పలుకుదాం. విశ్వాసం ఉంది, పౌలు గారి మాటలో విశ్వాసం ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాడు. నేటి దినాల్లో మనం కూడా అదే నేర్చుకోవాలి. విశ్వాసంతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి.